బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే ఉద్యోగుల కోసం రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులకు మంచి విషయమే అందింది. అయితే వివరాలు చూసేద్దాం. మొదటిసారి గనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాట నిలబెట్టుకున్న సీఎం. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఉద్యోగుల కోసం మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది. మరి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఆర్ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో డిఏ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డిఏ ఫైల్పై సంతకం కూడా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశంలో మాట్లాడిన సీఎం ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన దాదాపు 6,000 రూపాయల కోట్ల బకాయిలను 100 రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగుల్లో ఆనందం అయితే నెలకొంది. ఇక పెన్షనర్లకు కూడా ప్రభుత్వం భారీ ఊరటైతే కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న డిఆర్ను పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక కొన్ని వర్గాల పెన్షనర్లకు 30.03% నుంచి 33.67% వరకు కూడా, మరికొంతమందికి 42% నుంచి 46% వరకు డిఆర్ పెంపు అమలు కానుంది. అలాగే 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను 30 నెలలు వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇక 2026 జనవరి నుంచి కొత్త డిఆర్ అమల్లోకి రానుంది. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు చెల్లింపుల కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. ఇటీవలే 1,000 కోట్ల రూపాయల వరకు కూడా పెండింగ్ బకాయిల విడుదలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్య బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరగా క్లియర్ చేయాలని అధికారులకు సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ యొక్క నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల మధ్య ఈ యొక్క నిర్ణయాలకు వారికి మధ్య పెద్ద ఊరటనే మనం చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.